మంది కేబారు నది దగ్గరకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. తీసుకువెళ్ళి వారిని కేబారు నది దగ్గర వదిలేశాడు. తిండి లేదు, తిప్పలు లేవు. అలాంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి శత్రువులు, ఇశ్రాయేలీల శత్రువులు ఎదోమీయులు, మీరు బాగా గమనించాలి. ఎప్పుడు కూడా క్రైస్తవ సంఘానికి శత్రువు ఒకటి ఎప్పుడు కూడా పొంచి ఉంటుంది. సాతాను యొక్క అనుచరులు పొంచి ఉంటారు. దేవుని ప్రజలకు నింద ఎప్పుడు కలుగుతుంది, అవమానం ఎప్పుడు కలుగుతుంది, కష్టం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వారిని పట్టుకుందామా అని శత్రుముఖ ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఆనాటి ఎదోమీయులకు ఒక అవకాశం వచ్చింది. వెంటనే వారు 137వ కీర్తనలో మనం చూసినట్లయితే వారిని బహుగా హింసించారు. మీ యెహోవా దేవుడు గొప్ప అన్నారుగా, ఆరాధించేవారుగా, స్తుతించేవారుగా, గొప్ప కార్యాలు చేస్తున్నాడని ఎగిరి ఎగిరి లేగ దూడల వలె గంతులేస్తూ ఆయన నామాన్ని ప్రకటించేవారుగా, ఇప్పుడేమైంది మీ బ్రతుకు, ఇప్పుడేమైంది మీ పరిస్థితి అని వారిని చాలా ఇబ్బంది పెట్టిన నేపథ్యాన్ని 137వ కీర్తనలో మనం చూస్తున్నాం. అసలే మూలుగుతుందట నక్క, మనకు బాగా తెలుసు. అసలే మూలుగుతుంది నక్క, దాని మీద వచ్చి పడ్డదట. ఏంటి? తాటికాయ. భలే చెప్తారండి, తాటికాయ. అసలే మూలుగుతున్నారు, దేవుని చేత కొట్టబడి అని అంటే వారికి మరలా మరొక పరిస్థితి సంభవించింది. అప్పుడైనా మొట్టమొదటి దాడిలో 8 సంవత్సరాల అవకాశం ఇచ్చాడు, మార్పు లేదు. రెండవసారి 11 సంవత్సరాల అవకాశం ఇచ్చాడట. ఎన్ని సంవత్సరాలు ఒకసారి చెబుతారా? ఎంత ప్రేమామయుడు! 11 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు. ఏమైనా మార్పు వస్తుందని, ఏమైనా మారతారని. అప్పటికి కూడా ఏ మాత్రం మార్పు లేని సమయంలో 3వ దాడి మరలా చేయించాడు. దేవుడే రాజును పంపించాడు, సైన్యాలను పంపించాడు. యెరూషలేము మీద దాడి చేయటమే కాకుండా ఇక పూర్తిగా ప్రాకారాలన్నిటినీ పడగొట్టేశారు. దేవుని మందిరాన్ని అగ్నితో కాల్చేశారు, గుమ్మములను అగ్నితో కాల్చేశారు. కాల్చివేయటమే కాకుండా ఆనాటి కాలంలో ఆ రాజు వెళుతూ వెళుతూ ఎవండి గుర్రములకు నాగళ్ళు గట్టి యెరూషలేము భూభాగం అంతటిని కూడా దున్నించేసి వెళుతూ వెళుతూ ఉప్పు చల్లి వెళ్ళిపోయాడు. ఇక చరిత్రలో యెరూషలేము అనేది ఉండకూడదు, ఈ భూమి ఏ మాత్రం కూడా ఫలించకూడదు, ఇది ఎప్పటికీ నివాస యోగ్యంగా ఉండకూడదని ఎవండి ఆనాటి కాలంలో ఉప్పు చల్లి వెళ్ళిపోయాడు. ఇది ఇశ్రాయేలీయులు యూదులు నివసిస్తున్నటువంటి యెరూషలేము మీద దాడి జరిగినటువంటి చరిత్ర నేపథ్యం. యెరూషలేము పాడుబడ్డ దిబ్బగా మారిపోయింది. యెరూషలేములో అంగలార్పు, వేదన, కన్నీళ్ళు, కష్టాలు. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి నెహెమ్యా దగ్గరకు వచ్చారు. ఆ వచనాన్ని ఇప్పుడు చదువుదాం. ఆ సమయంలో 1వ అధ్యాయము 4వ వచనాన్ని ఇప్పుడు చదువుదాం. ఈ మాటలు వినినప్పుడు అనేది మనం చూస్తున్నాం. ఏ మాటలు వినినప్పుడు? ఇదిగో యెరూషలేం పాడైపోయింది కదా, ఆ యెరూషలేములో శత్రుముఖ ఉంది. ఆ శత్రుముఖ మాట్లాడుతున్నారు. ఏమనంటే యూదులు దుర్బలులు, యూదులు సామరోళ్ళు, యూదులు భక్తి లేని వారు మరలా యెరూషలేముకు తిరిగి రారు, యెరూషలేమును కట్టలేరు. యెరూషలేము అనేది ప్రపంచ పట్టణములోనే ఇక ఉండదు అని ఎవరు ఇష్టానుసారంగా వారు యెరూషలేములో మాట్లాడుతూ ఉన్నారట. ఆ నేపథ్యంలో ఒక వ్యక్తి నెహెమ్యా దగ్గరకు వచ్చి ఈ మాటలు చెబుతున్నాడు. ఈ మాటలు వినినప్పుడు అనే మాట మనం అక్కడ చూస్తున్నాం. కొన్ని మాటలు మనం వింటున్నప్పుడు ఎందుకో కృంగిపోతూ ఉంటాం. కొన్ని మాటలు మనం వింటున్నప్పుడు ఎందుకో ఆగిపోతూ ఉంటాం. కొన్ని మాటలు మనం వింటున్నప్పుడు ఎందుకో భయపడుతూ ఉంటాం. నిజమే, సాతానుడు కొన్ని మాటలు మన చెవిలో కొన్నిసార్లు గింగురుమనిపిస్తాడు. నిద్రపోయిన ఆ మాటలే వినపడతాయి, లేచిన ఆ మాటలే వినపడతాయి, ప్రయాణం చేసిన ఆ మాటలే వినపడతాయి.
గింగురుమనిపిస్తూ ఉంటాడు. ఇక ఆ వ్యక్తికి పెళ్లి అవదు, ఆ వ్యక్తి ఇక ఇల్లు కట్టలేడు, ఆ వ్యక్తి ఇక మార్పు చెందడు, వారికి ఇక పిల్లలు పుట్టరు, ఆ సేవ ఆయన చేయలేడు, ఈ మందిరాన్ని ఆయన కట్టలేడు, ఆ ఉద్యోగం రాదు. పదే 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 ఈ నెగిటివ్ థాట్స్ మాత్రమే, ఏమండి ఈ నెగిటివ్ మాటలు మాత్రమే ప్రతిసారి గింగురుమనిపిస్తాడు. ఇప్పుడు నెహెమ్యా ఇలాంటి నెగిటివ్ ఏమండి మాటలు వింటున్నప్పుడు అతడి కృంగిపోయాడా, ఆగిపోయాడా? బైబిల్లో మనం చూసినట్లయితే ఇదే సందర్భాన్ని మనం దావీదు కాలంలో కూడా చూసాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం అనుకుంటున్నాను, చదివి సహకరించగలరు, లేదంటే వినగలరు. 17:17లో గొల్యాతు ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఇశ్రాయేలీలందరూ ఆ మాటలకు భీతులైరి అంటే చాలా భయపడిపోయారట ఆ మాటలు విన్నప్పుడు. నిజమే, కొన్ని మాటలు విన్నప్పుడు మనకు చాలా భయం అనిపిస్తుంది, ఆందోళన వస్తుంది, నిజమేనేమో అనిపిస్తుంది. కానీ నెహెమ్యా ఈ మాటలు విన్నప్పుడు కృంగిపోలేదు. మరి ఏం చేశాడు అని అంటే, ఫస్ట్ పాయింట్, నేను చెప్పే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఆ మాటలు వినినప్పుడు పట్టుదలను తెచ్చుకున్నాడట. చప్పట్ల కొట్టి దేవుని నామాన్ని ఒక్కసారి అందరూ గణపరచండి. ఈ మాటలు విన్నప్పుడు నెహెమ్యా పట్టుదల తెచ్చుకున్నాడు. పట్టుదల. కొన్నిసార్లు కొన్ని మాటలు నీకు వినపడుతున్నాయి అని అంటే నీవు కృంగిపోమని కాదు దాని అర్థం, నీవు ఆగిపోమని కాదు దాని అర్థం. మరి ఏంటి దాని అర్థం? నీవు సాగిపోవాలి. కొన్ని మాటలు వింటున్నప్పుడు అవి నీ జీవితంలో పట్టుదలను పెంచాలి, పట్టుదల వైపుగా నిన్ను నడిపించాలి. ఎవరో అన్నారు, ఇక ఆ వ్యక్తి మారడు, పట్టుదల రావాలి, రోషం రావాలి, మార్పు చెంది చూపించాలి. ఎవరో అన్నారు ఆ వ్యక్తికి ఇక ఉద్యోగం రాదు అని, అయితే ఆ మాటలకు పట్టుదల రావాలి, ఉద్యోగమును సాధించి చూపించాలి. ఎవరో అన్నారు ఇల్లు కట్టలేవని, పెళ్లి చేయలేవని, ఈ సేవ చేయలేవని, ఆ మాటలకు నీలో పట్టుదల రావాలి, పట్టుదల వైపుగా ప్రయాణము చెయ్యాలి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. నెహెమ్యా ఈ మాటలు విన్నప్పుడు కృంగిపోలేదు, పట్టుదలను తెచ్చుకున్నాడు. ఎంతటి పట్టుదల అని ఆలోచన చేస్తే నిజమే, కొంతమందికి ఎన్నిసార్లు ఆ మాటలు వినపడుతున్న పట్టుదల రాదు. పట్టుదల ఎలా ఉండాలి అనే చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఎలాంటి పట్టుదల ఉండాలి? చాలామందికి పట్టుదల అనేది రాదు. కానీ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఒక యవనస్తుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, గడ్డి కోస్తున్నాడు, గేదెలకి గడ్డి కోస్తున్న సందర్భంలో ఒక 3-4 పనులు అంటారు కదా, కోసిన తర్వాత అతడు ఏం చేశాడంటే సహాయం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈలోపు ఒక ముసలాయన వస్తున్నాడు. ఆ ధరంట వస్తుంటే ఈయనన్నాడు, ఈ తమ్ముడు అన్నాడు, రే ముసలోడా మోపెత్తరా అన్నాడు. వెంటనే ఆయన కోపం వచ్చి, నేను ముసలోడునా, నువ్వు ముసలోడువా అన్నాడు. ఇక వీడికి సౌండ్ లేదు, నువ్వే ముసలోడురా, మోపెత్తరా, కోసాలు కదిలిపోతాయి నీక అన్నాడు. ఆ మాటకు ఆ ముసలోడికి ఏమొచ్చిందో తెలుసా? కోపం, రోషం, పట్టుదల వచ్చేసింది. రే ఆ మోపు అక్కడ పెట్టు, మోపెత్తుకోలేవురా నువ్వు, కొంచెం తింటావా నువ్వు, మోపెత్తుకోలేవా, నేను ఎత్తుకుంటాను అక్కడ పెట్టు అన్నాడు. రే ముసలోడా, నీకు అంత లేదు రోయ్ అన్నాడు. నాకు అంత ఉందో లేదో నువ్వే చూదుగానని. ఏమంటే ఆ వ్యక్తి వచ్చి ఆ గడ్డి మోపును తనంతట తానే ఎత్తుకుని ఏమండి తల మీద పెట్టుకున్న తర్వాత మీరు పిల్ల కాలువలకి, చిన్న చిన్న కాలువలకి ఈ సిమెంట్ ఏమంటే స్తంభాల వంతులను సింగిల్గా వేస్తారు చూసారా? ఆ సిమెంట్ స్తంభాల మీద ఏమండి చాకచక్యంగా చక్క నడిచి వెళ్ళిపోయి ఇక వెనక్క చూడకుండా ఆ మోపల ఇసిరేసి అలా వెళ్ళిపోయాడు. అంతేక ఏం మాట్లాడలే, అలా వెళ్ళిపోయాడు. ముసలోడు అన్న పాపానికి ఈ వ్యక్తికి ఏమొచ్చింది? పట్టుదల వచ్చింది. నిజమే, కొన్ని మాటలు వింటున్నప్పుడు పట్టుదల
పట్టుదల వైపుగా ప్రయాణం చేయాలి తప్ప అక్కడ ఆగిపోకూడదు, కృంగిపోకూడదు. చాలా మందికి పట్టుదల వస్తుంది. ఎలాంటి పట్టుదల అంటే, ఒక అమ్మాయి అంటే సేవకుల దగ్గరకు వస్తూ ఉంటారు కదా, ఒక చెల్లమ్మ వచ్చి, అన్నయ్య నాకు చచ్చిపోవాలని ఉందన్నయ్య అందే. నేను అన్నాను, కూర్చేకి దూకి చచ్చిపోతా.